బట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అండ్ టీడీపీ ఈ రెండు పార్టీలే బలమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి దశలో కూటమి ప్రభుత్వంలో ఇవాళ సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీ, అలాగే జనసేన పార్టీ, అలాగే టీడీపీ ఈ మూడు కలవడం మూలాన మాత్రమే గెలిచారు అన్నటువంటి ఒక వాదన వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఒక్కడిగా వస్తాడు, ఒక్కడే గెలుస్తాడు, సింహంలా నిలబడతాడు, ఇలాంటి పంచ్ డైలాగ్స్లన్నీ వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడారు. మరి ఒక్కడిగా వచ్చిన వాడు కేవలం 11 సీట్లకే మిగిలిపోయాడుగా అనంటే దానికి సమాధానం మాకు 40% వరకు ఓటు శాతం ఉన్నది కదా, మేము పూర్తిగా ఎలా కుప్పకూలిపోయినట్టు అని ఆ పార్టీ వాదన. బట్ ఇక్కడ కనపడుతున్నది ఒక లోపభూయిష్టమైనటువంటి విధానం రాజకీయ పార్టీల్లో ఎక్కడా అనంటే అప్పటికప్పుడు పుట్టుకొచ్చి అప్పటికప్పుడు డబ్బులు పెట్టి అప్పటికప్పుడు టికెట్లు కొనేసుకొని ఇవాళ రాజకీయాల్లో వ్యాపారం చేద్దాము అనంటే అది కలకాలం కుదరదు అన్నటువంటి అంశం కూడా నిరూపణ అయింది. పార్టీ క్యాడర్ బలంగా నిలబడబట్టే ఇవాళ టీడీపీ బతికి బట్టగట్టింది. ఏ నాయకుడిని తీసుకున్నా సరే టీడీపీ పార్టీలో ప్రధాన నాయకులుగా భావించబడేటటువంటి వాళ్ళు కూడా వైసీపీ పాలనలో కొంతసేపు మౌనం వహించాల్సిన దశ కాదనలేని సత్యం. వాళ్ళు ఆచరించింది అదే. మనం మాట్లాడే ఉపయోగం ఏమున్నది, మాట్లాడితే మనం జైలుకి వెళతామేమో అన్నటువంటి భయంలో పడ్డటువంటి నాయకులు ఉన్నటువంటి టీడీపీ పార్టీ, అలాగే పాలకపక్షంగా వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ చేసినటువంటి కొన్ని అక్రమాలను వాటిల్ని కూడా ప్రశ్నించలేకుండా, వాటిల్ని కూడా ఎదిరించలేకుండా, వాటి మీద కూడా ఒక ఉద్యమం చేయలేనటువంటి పరిస్థితుల్లో లీడర్స్ ఉంటే బట్ నిలబడింది ఎవరు? కార్యకర్తలు. ఆ కార్యకర్తల్లో మహిళలు కూడా ఉన్నారు. ఆ కార్యకర్తలలో ఎక్కువ శాతం నిలబడి పురుషుల కంటే కూడా ఒక నమ్మకాన్ని పెంచినటువంటి కార్యకర్తల్లో మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలు తీసుకున్నటువంటి నిర్ణయమే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కూటమి ప్రభుత్వంగా మన కళ్ళ ముందు నిలబడడానికి ఉన్నటువంటి సత్యం. సో ఈ మొత్తం మనము రాజకీయాలను కొన్ని దశాబ్దాల నుంచి గమనిస్తూ వస్తే బలమైనటువంటి పార్టీగా 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ చిన్న విషయమా? ఆ గెలుపును తక్కువ చేయగలమా? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే జనం నమ్మి ఇచ్చినటువంటి బలాన్ని మనం కాదనగలమా? బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇంతమంది 150కి పైగా ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీని బ్లెస్ చేశారు జనం. ఎస్, ఈ కుర్రవాడికి అవకాశం ఇద్దామని, ఎస్ ఒక్కసారి అవకాశం ఇస్తే వచ్చే ప్రమాదం ఏంటని. కానీ నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకని అనంటే వ్యవస్థాగతమైనటువంటి ఒక సిద్ధాంత బలము, ఒక కమిట్మెంటు, ఒక కనెక్టివిటీ పార్టీకి క్యాడరు లేకపోతే, ఆ క్యాడర్ని మనం గౌరవించకపోతే, ఆ క్యాడర్ని మనం గుర్తించకపోతే, కేవలం ఏదో ఒక ఎమోషనల్ రాజకీయం చేద్దామంటే వచ్చే ఫలితం ఇదే. తిట్టడం, దూషించటం, ద్వేషించటం, అలాగే ఒక రకమైనటువంటి నెగిటివ్నెస్ని పెంచటం, దాన్ని ప్రోత్సహించటం, దాన్ని చూసి కులాసాగా మనం ఆనందపడటం, ఇవే రాజకీయాల్లో తీసుకొచ్చేటటువంటి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదానికి సంకేతమే వైసీపీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీకి ఉన్నటువంటి బలం నేను అన్నాను కదా, 150 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉంటే, అలాగే జనాదరణగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఇన్ని కోట్లు జనాలకి ఒక బటన్ నొక్కి పనిచేస్తే నా పక్షాన లేక ఇంకెవరి పక్షాన ఈ ప్రజలు ఉంటారు అన్నటువంటి ఆయన నమ్మకం ఎందుకు దెబ్బతిన్నది? డబ్బు పంచితే జనం వెనక వచ్చి ఓటు వేసి నిలబడరు. మంచి చేస్తే 100% మంచి చేసినట్టుగా నమ్మించగలిగితే కనీసం కొంత శాతం, అలాగే చేసిన వాటిల్లో మనము భిక్ష వేసిన దానికంటే కూడా అభివృద్ధిని చూయించేటటువంటి పరిస్థితిగా భావించేటటువంటి దశ ఉంటే
ఆ పార్టీకి మనుగడ ఉంటుంది, ఆ పార్టీకి ఒక బేస్ ఉంటుంది. టీడీపీకి ఉన్నటువంటి బలం ఇదే. టీడీపీ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి విజనరీగా ఆయనకున్నటువంటి ఒక గుర్తింపు ఏదైతే ఉందో, ఒక రాణింపు ఏదైతే ఉందో, ఒక గౌరవం ఏదైతే ఉందో, వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకోగలిగారు. చేసింది చెప్పుకోకపోయినా ఉన్నది కొంత కలుపుకొని మరీ ప్రమోట్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి టీడీపీ అందులో ఫలితం సాధించింది. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు అకారణంగా పెట్టారో, కారణాలతోనే చూయించగలిగి పెట్టారో, పోనీ అది అప్రస్తుతం. బట్ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని టచ్ చేసి వైసీపీ తప్పు చేసింది అన్నది జనంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బలం ఎవరికి ఉన్నది? కార్యకర్తల బలం ఎవరికి ఉన్నది? టీడీపీ పార్టీకి ఉంది. మరి వైసీపీకి ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, మరి కార్యకర్తల బలం లేదా? ఇక్కడ కార్యకర్తల బలం కంటే కూడా సెంటిమెంట్ బలం, జనాల్లో రగిలించినటువంటి ఒక జాలి, ఒక కరుణ, ఒక దయ. నేను ఒంటరిని, తండ్రి లేని వాడిని, తండ్రి పేరుని నిలబెట్టగలిగే వాడిని, ఆయన వారసుడిని, అలాగే నా తండ్రి ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను దీన్ని మించి మీకు చేస్తాను, ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి అని ఆయన రిక్వెస్ట్ చేశారే. కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే నమ్మి ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చినాయి. కేవలం ఆయన్ని నమ్మి పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి మాత్రమే ఉన్నది. అక్కడ జాలి మాత్రమే ఉంది, అక్కడ అవకాశం ఇద్దాము అన్నటువంటి సానుభూతి మాత్రమే ఉన్నది. మరి టీడీపీది అది కాదు. టీడీపీకి కార్యకర్తల బలం ఉన్నది. ఒక ప్రాంతీయ పార్టీ ఇంత బలంగా ఎదగడానికి ఉన్నటువంటి కారణం, దట్టు ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీకి కోటి మంది పార్టీ సభ్యులుగా ఉండటం అనేది ఆ పార్టీ చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం, వరం, దాంతోపాటు వాళ్ళు చేసుకున్నటువంటి కృషి. మరి వైసీపీ పార్టీలో ఎంతమంది కార్యకర్తలు నిబద్ధతగా ఉండగలిగారు? అలాగే వైసీపీ పార్టీకి బలహీనత ఏంటి అనంటే, నాయకులుగా కనపడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే, ఆ పార్టీకి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీకి బలహీనత. ఎవరిని తీసుకున్నా సరే నోటిజారుడు, అహంభావం, అహంకారం ఇవన్నీ ఉన్నవాళ్ళుగా వాళ్ళు ఆ బ్రాండ్లోకి వెళ్ళిపోయారు. 10 మంది బూతులు తిడితే ఉన్న 150 మంది గమ్మును కూర్చున్నారు అన్నటువంటి ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది. ఆ రాంగ్ సిగ్నల్ వల్ల ఏమైంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం చెప్పినా నమ్మేటటువంటి దశ లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడా అన్నటువంటి సందేహం ఎవరికి రాలా. ఆయన చెప్పబట్టే వీళ్ళు ఇలా మాట్లాడారన్నటువంటి నమ్మకం పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎవరైనా కలిసినప్పుడు హౌ హీ విల్ రియాక్ట్, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఎవరైనా గమనిస్తే, ఇంత మంచోడా, ఇంత ప్రేమ కలిగినవాడా, ఇంత మర్యాదగా ఉంటాడా? ఈ ప్రశ్నలు 100% సాటిస్ఫాక్టరీగా సమాధానం దొరుకుతాయి. అన్నా మీకోసమే వండించానన్నా అని పక్కనే నిలబడి వడ్డిస్తుంటే, ఒక ఐఏఎస్కో, ఒక ఐపీఎస్కో, ఓ మాజీ మంత్రికో, ఒక ప్రధాన నాయకుడికో, ఒక కేంద్ర నాయకుడికో ఎలా ఉంటుంది? అలాగే ఒక సామాన్య కార్యకర్త ఎదురైనప్పుడు మీద చేయేసి మాట్లాడితే ఎంత హాయిగా అనిపిస్తుంది ఆ కార్యకర్తకి. ఈ బలం సరిపోలా. మరి ఏ బలం లేదు? కార్యకర్తల బలం లేదు. మరి టీడీపీ ఈ దశకి ఎందుకు కలిగింది? కార్యకర్తల బలం ఉన్నది. సో పార్టీలకు బలం ఏంటి? కార్యకర్తలు మాత్రమే, వాళ్ళను నిలుపుకోవడమే. కానీ ఇవాళ మరొక విమర్శ వస్తోంది, టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత కార్యకర్తలందరినీ నిర్లక్ష్యం చేస్తుంది అన్నటువంటి ఒక చిన్న ప్రచారాన్ని, ఒక నెగిటివ్నెస్ని పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని బహుశా ఆ పార్టీ నాయకులు గమనించుంటారు. ఆ ప్రచారం జరగకుండా ఆపుకోగలిగేటటువంటి స్ట్రాటజీలో ఉంటారు. ఆ స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ అవుతారు అన్నటువంటి వాళ్ళ నమ్మకం కూడా ఇవాళ ఉన్నటువంటి విపక్షాల బలహీనమైనటువంటి పద్ధతులు,
అలాగే మార్చుకున్నటువంటి ధోరణి, అసలు జనానికి నచ్చనటువంటి వ్యవహార శైలి, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి విపక్ష ప్రధాన నాయకుల యొక్క ఆలోచన ధోరణి ఆ పార్టీకి, వైసీపీకి బలహీనత. ఈ బలహీనతే టీడీపీకి బలం. సో పార్టీకి ఏది బలము అని అంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ కార్యకర్తలు మాత్రమే. నమస్తే, మీ రాజేంద్ర.